ఏంటంటే అవును పుట్టించారు చూసుకోవాలి కదా, అదే డిమాండ్ చేసి మన టైంలో ఏముంటుండే అడ్జస్ట్మెంట్ అయ్యేటోళ్ళు మళ్ళా నాదే స్వామి లేచే నేను చిన్నప్పటి నుంచి 6th క్లాస్లో ఉన్నప్పుడు ట్యూషన్లో చెప్తుండే నేను 6th 7th. హాయ్, ఐ హోప్ యూ లైకింగ్ మై వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు మీరు ఎలానో చూడబోతున్నారు. ఇలాంటి ఇంకా కాన్వర్జేషన్స్ కావాలంటే, ఇలాంటి కాన్వర్జేషన్స్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద ఆప్షన్ ఇస్ బిలో. మీకు యూట్యూబ్ ప్రతి కొత్త వీడియో తెచ్చిస్తుంటుంది అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక గల్లీ ఉంది చూడండి, నేను గల్లీ నుంచి బయటికి వస్తున్నా, కార్ తిప్పుతున్నా. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం ఇక్కడ కార్ తిప్పుతున్నా. 799 ఏసీ బంద్ చేస్తారా సార్? బంద్ చేసేస్తా సార్. అయ్యప్ప నాకు అర్జెంట్ 10:45 ఉంది ఫ్లైట్. అవునా, సరే మనం చేద్దాం స్వామి. శ్రేయా స్వామి స్టార్ట్ అయిపోవాలి. రైట్ స్వామి. ఓకే, మీరు ఈ గల్లీలో, నేను అవతల గల్లీలో ఉన్నా, బండి అక్కడ పెట్టిన పార్క్ చేసి అక్కడనే బుక్ చేసి. ఓకే ఓకే, పాప నాడు కాలేజీలు తిప్పి ఓకే బండి పెట్టి వస్తుంది స్వామి. అసలు అనుకుంటున్నాను 10:45 ఉంది స్వామి. ఓకే 10:45. ఐ థింక్ 42 minutes చూపిస్తుంది స్వామి. అయితే ఇక 1 hour ఉంటుంది కదా, సరిపోతుంది అనుకుంటా. మనం స్వామిని నమ్ముకోవాలంతే. నేను పోవాలా పోవద్దు ఆలోచన, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఆఫీస్ కంపల్సరీ వాళ్ళు పోర్ట్ చేస్తారు స్వామి వాళ్ళు. దీక్షలో ఉన్న స్వామి వింటలేదు. సరే స్వామి, మన చేతుల్లో ఏముంది, ట్రై చేయడం ఉంది అంతే. కరెక్ట్. టైంకి వెళ్ళిపోతే వెళ్ళిపోయినాం, లేకపోతే దేవుడే వద్దంటుండ అనుకోవాలి. దేవుడు అనుగ్రహం లేదు అనుకోవాలి. మీరు ఎంటర్ప్రినర్ అనుకుంటా, సెల్ఫ్ బిజినెస్ కదా ఇప్పుడు. అవును, కానీ కరోనా కానించే ప్రాబ్లం అయిపోయింది. అవును సార్, కరోనా కానించి మధ్యలో మా ఫాదర్ మదర్ సాంక్షన్ అయ్యారు. 4 years బాగా ఈ సంవత్సరం ఉన్న కష్టాలు తీర్చి ముందుకు నడిపిస్తే అంతా అవుతుంది స్వామి. ఆయన నమ్ముకోవడం అంతా. అవును, ఆయన నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఆగం కాదు. ఆయన మ్యాజిక్ అసలు. కరెక్ట్ స్వామి. మీరు వేసుకురా స్వామి? లేదు, నేను చాలా మందిని చూసినా అనమాట. చాలా చేంజెస్ అయ్యారు స్వామి. చాలా మంది. నేను 99 నుంచి ఇప్పుడు 13వ సారి స్వామి. మధ్యలో చాలా బ్రేక్లు వచ్చినాయి. ఓకే, కానీ ఆయన అనుగ్రహం ఉంటే మాత్రం తిరుగులేదు స్వామి. అవును, అండ్ మన స్వామిని యాక్చువల్లీ తాంత్రిక్ గాడ్స్ కింద కూడా కౌంట్ అవుతారు అనమాట. సో యూజువల్గా ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ప్రే చేస్తారు అనమాట గాడ్స్. మా అక్క తెలిసిన స్వామి వారాజ్గూడలో ఒక 18 సంవత్సరాలు అనుకోండి, పిల్లలు లేదు. ఓకే, ఆ స్వామి మాల వేసుకుంటే సంవత్సరం మంచిగా బాగు పుట్టిండు స్వామి. అంతే స్వామి, ఇప్పుడు మనము ఒక మంచి మనసుతో ఆయన కోరుకుంటే అయితే. కరెక్ట్ స్వామి. ఇప్పుడు మనకు ఏం కపటం లేకుండా, అవును స్వామి నిన్ను నమ్ముకున్నామంటే ఐ థింక్ అయితే పనులు. అండ్ లైఫ్లో కూడా స్వామి లేచే మనం మంచి మనసుతో ఏదైనా చేస్తే అవుతాయి. అవును, అది వాస్తవం. దీక్ష అనేది మన నిష్ట ఉంటుంది, నియమం అంతే. కానీ మనము మీరు అన్నట్టు కరెక్ట్గా ఉండాలి అంతే. దీక్ష ఉన్నా లేకుండా, కొంతమంది స్వాములు దీక్షలు లేకుండా మస్తు ఉంటారు. ఐ థింక్ అదొకటి చాలా స్వామి. నేను ఏసీ ఉండని అలా మొత్తం తగ్గించేసేయాలా 23 అట్లా కాదు, అట్లా కాదు, డస్ట్ వస్తుంది స్వామి. కొంచెం మీ ఇష్టం సార్, డస్ట్ వస్తుంది. అదే మీకు ఏదైనా ప్రాబ్లం, నేను నాన్ ఏసీనే పెట్టినా ఏం కాదు కదా మీకు. ఇంకా ఒక 20-30 నాకు ఎక్స్ట్రా పడతాయి, బట్ ఇట్స్ ఓకే. నేనేం ఎక్స్ట్రా తీసుకొని లేదు, అట్లా అంటలేను. మామూలుగా నేను మా ఇంట్లో ఫ్యామిలీ తోటి ఇట్లనే బుక్ చేసుకొని వెళ్తుంటా స్వామి. పిల్లలకి ఏసీ పడదు. ఓకే ఓకే, నేను 2017 నుంచి వెహికల్ కొందామంటే కొనలేకపోతున్నా. అయిపోతుంది స్వామి, ఈసారి అవుతుందేమో. ఆయన హాస్పిటల్ ఖర్చు 22 లక్షలు పెట్టాను సార్, బతకలేదు స్వామి. స్వామి ఇది సేమ్ సీన్ నాకు లాస్ట్ ఇయర్ అయింది. అట్లా స్వామి, సేమ్ సీన్. మంచోళ్ళనే తీసుకోపోతాడు కదా మాకు. కానీ అది అమ్మా నాన్న నువ్వే స్వామి గారు, కానీ ఆయన మీద భారం వేసి మంచోళ్ళకి ఇట్లా అవుతుంది స్వామి, ఇంకెవరికి అవ్వదు. అట్లా మంచిగా ఉండేది సార్ మా ఫ్యామిలీ. ఎప్పుడు వన్స్ ఎప్పుడైందో మా ఫాదర్ చనిపోయిన 1 yearకి మా మదర్ సాంక్షన్ అయ్యారు. అందరు అన్నారు మదర్ని చాలా జాగ్రత్తగా ఆడికి ఉంచుకున్నాం స్వామి. కానీ ఆ స్వామి తట్టుకోలేకపోయింది. ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడం. ఒక యాక్సిడెంట్ అంటే ఏ జీవితాల్లో ఏమవుతుంది అనేది మేమైతే లైవ్ చూసినా సార్.
ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. అందరికి ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోవాలి వాళ్ళు. అది లేకపోయినా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒకటి ఉంటుంది ఆడ మెడికేడో ఏదో ఉంటుంది సంథింగ్. సో దే విల్ కవర్ నార్మల్ పీపుల్ ఆల్సో. సో మేబీ టాప్ లెవెల్ ఉండకపోవచ్చు ఫెసిలిటీస్, బట్ మినిమం ఫెసిలిటీస్ ఇస్తారనమాట. సో అట్లా అట్లీస్ట్ కొంచెం సోషల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది కదా. అవును ఏమన్నా అర్జెంట్లో హాస్పిటల్ అందరు ఎవరికైనా ఆడనా? నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఆడ సిస్టమ్ ఎట్లా అంటే ఇన్సూరెన్స్ బేస్డ్ నడుస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అట్లనే అవుతుంది లాస్ట్కి ఇన్సూరెన్స్ అట్లయితేనే. కానీ ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఏమీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్ మీద అడుక్కుంటున్నా అనుకోండి, బట్ స్టిల్ నా హెల్త్ కూడా కాపాడుకునే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కదా. సో వాళ్ళు బేసిక్గా ఏదైనా ప్రొవైడ్ చేయాలి కదా. వాళ్ళు ఏమంటారు, ఆ కార్డ్స్ ఇచ్చారు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు, చాలా మందికి హెల్ప్ అయింది మరి. ఆరోగ్యశ్రీ అని మంచిగా ఆయన పుణ్యం అది. పాపం ఎంతమంది గరీబుల్లో కాదు అవుతుంది కదా. కార్పొరేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవడం, ఆ కార్పొరేట్ లో కూడా అదొక కూడా ఒక స్కామ్స్. ఇప్పుడు అల్టిమేట్లీ వీళ్ళు ఏమంటారు, మనం ఏ ట్రీట్మెంట్ కి అయితే వెళ్తామో అదే కవర్ చేయమంటారు, మళ్ళీ దాన్ని ఉరుక్కుంటా వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారు. మేము ఏం చేసినాం పాపం ఆమెకు ఓపెన్ హార్ట్స్ అయితే చేయించుకుని ఉంటే బతికేదేమో, మాది లేదు కానీ చేయించాలి అన్నారు స్వామి. నల్గొండ స్వామి ఇక్కడ పంపించిండు, అది ఫార్వర్డ్ రిఫరెన్స్ ఇచ్చేసి ఇక్కడ చేయాలంటే మేము ఆడ మళ్ళీ ఆల్రెడీ 1 year మీ నాన్నకి పెట్టినాం. మళ్ళీ ఈ అమ్మకి ఎట్లా అని మేము నాన్న ఆలోచించాక మేము నాన్నది హెల్త్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కాకుండా ఈహెచ్ఎస్ కార్డు అని ఉంటుంది. ఓకే, దాని ద్వారా ఇంకా మేము విధంగా ఒక 2-3 lakhs 3 lakhs పెట్టుకున్నాం స్వామి. చేయించినాం కానీ 1 month మంచిగా ఉండదు స్వామి తట్టుకోలేకపోయింది. ఏమో స్వామి, నాకు ఏమనిపిస్తుంది తెలుసా, అన్లెస్ యు ఆర్ వెల్దీ ఆర్ పవర్ఫుల్ మీ లైఫ్కి ఏం వాల్యూ లేదు. అది యాజ్ అ మ్యాన్ కదా చాలా పవర్ఫుల్గా హిట్ అవుతుంది అది. నేను అప్పుడే డిసైడ్ అయినా స్వామి, హాస్పిటల్ కన్నా ప్రశాంతంగా ఇట్లా ఉండి అది ఈ జీవితం అనేది ఎందుకు స్వామి. నేను మా మదర్ని మా ఫాదర్ని చూసిన తర్వాత ఎంత మీరు అన్నట్టు పొలిటీషియన్గా డబ్బులు ఉంటేనే మనం డబ్బులు అనేది సంపాదించుకోవాలి, మంచిగా జెన్యున్గా ఉండి ముందుకు పోవాలంతే. కాదు స్వామి, డబ్బులు అయితే కావాలి. లెట్సే అది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఎవరినైతే కాపాడుకోలేకపోయినామో దానికి ప్రతీకారంగా అయినా కావాలి డబ్బులు అయితే. నాకు మా అమ్మని అయితే చూసిన స్వామి, మా అమ్మ ఇట్లా గట్టిగా పట్టుకుంది మా ముగ్గురిని అంటే అదే లాస్ట్గా సంశయం. అవి చాలా ఇమోషనల్ మూమెంట్స్ ఉంటాయి స్వామి, అంతే కదా. మనకు చాలా వాల్యుబుల్ అయిన పీపుల్ అట్లా వెళ్ళిపోతున్నారు, అండ్ ఆ స్టేజ్లో కూడా దే ఆర్ వాల్యూయింగ్ అస్. మీరు హైటెక్ సిటీనా స్వామి? అవును స్వామి, అంటే నానక్రామ్ కూడా. ఎదుట వెహికల్ ఇది బాగుంది, ఇది 10 ఉండొచ్చు. మంచి కార్. ఎంత ఇస్తుంది మైలేజ్? ఇది సిఎన్జి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సిఎన్జిలో ఒక 22 to 25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెట్రోల్లో మేబీ ఒక 16 అట్లీస్ట్. పెట్రోల్ సార్ ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉంది. సో స్విచ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ అయితే కాదు, బట్ యా అవుతుంది ఆటోమేటిక్. కార్ మాత్రం అంటే ఇప్పుడు నాది కదా, కొంచెం మార్నింగ్ క్లీన్ చేయలే అనమాట. ఇవాళ మార్నింగ్ కిక్ బాక్సింగ్ క్లాస్కి వెళ్ళేసి వస్తున్నాను. సో నేను ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ని అండ్ ఒక కిక్ బాక్సర్ని. సో మార్నింగ్ క్లాస్ అయింది అనమాట, మొత్తం ఇట్లా చెమటా అయిపోయి నేను అలసిపోయినట్టు అనిపించింది. అందుకే ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా క్లీన్ జాబా? ఈ జాబ్ ఇది నేను మార్నింగ్ అవర్స్లో చేస్తాను స్వామి. ఇంకా సాటర్డే సండే హాలిడే ఉన్నప్పుడు రోజంతా చేస్తాను. జరా పైసలది కూడా ఉన్నది స్వామి. నాకు మనుషుల్ని కలవడం ఇష్టం, అదైతే ఉన్నది, బట్ ఏది చేసినా డబ్బుల కోసమే కదా. ఇప్పుడు నేను కూడా ఇంట్లో పడుకొని ఉండొచ్చు, బట్ నాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చిన. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎవరినైనా అడుగుతామా? సంపాదించుకుంటాం కదా. మన చేతిలో ఇప్పుడు దాకా అయితే పవర్ ఉన్నదో అప్పుడు దాకా సంపాదించుకుంటాం. మన దగ్గర శక్తి ఉన్నది సేపు మనం 45-50 లోపే సెట్ కావాలి జీవితం. ఇప్పుడైతే 40 లోపే సెట్ కావాలి. అవును స్వామి, అండ్ ఇంకోటి సెట్ అన్న దానికి డెఫినేషన్ ఏం లేదు. డబ్బులు ఎంత ఎక్కువ అయితే అంత మంచిది అన్నట్టే ఉన్నది. ఇప్పుడు ఆడ ఒక డిస్కషన్ ఏమవచ్చు అంటే లేదు ఇంత డబ్బులు అయితే సరిపోతాయి అంటే మేబీ నీకు సరిపోతాయి, నాకు కాదు కదా. ఒక డిస్కషన్. సో యా, గుడ్ నేమ్ సార్ జితేష్ స్వామి. వెనకాల నా గురించి రాసి ఉంటుంది స్వామి. అవును, ఒక పాప ఉంది. నేను ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను అనమాట. ఓకే, సూపర్ సార్.
మా నాన్న అయితే లేడు. అదే సో ఆ ప్రేమ మా అన్నకి ఇస్తాం అనుకుంటా, అన్నతోనే ఉంటాను. మంచి పని స్వామి. స్వామి నేను మంచి స్పీడే మెయింటైన్ చేస్తున్నా, జస్ట్ కొంచెం ఖాళీ దొరికితే ఇంకా గట్టిగా కొడదాం. సరే స్వామి, జస్ట్ చెప్తున్నా. ఓకే స్వామి. మోస్ట్లీ మనం 10 దాకా వెళ్ళిపోవాలి. 9:27 అవుతుంది. సో మోస్ట్లీ మిస్ అయితే అవ్వం మనం, మోస్ట్లీ మిస్ కాము. బట్ కిస్మత్ అప్పుడప్పుడు చెప్పలేము మనం. దాన్ని కూడా తీసుకొని నడుస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి ఎగ్జాక్ట్? సేలం. అచ్చా నేను బైక్ మీద వెళ్ళాను అనమాట సేలం. నేను ఒక మోటో బ్లాగర్ ఉండే. సో ఇప్పటికున్నాయి అన్ని బైక్ దగ్గర ఏదో రిసార్ట్స్ అంటే స్వామి. అంత దూరం ఎందుకు పోతారు? జస్ట్ రిసార్ట్ కోసం. రిసార్ట్ మీటింగ్ నడుస్తుంది ఛానల్ పార్ట్నర్. వాళ్ళు స్వాములు కంపల్సరీ ఈ నిన్న అంత లేదులే కానీ ఈరోజు పేఅవుట్ పాలసీ గురించి అవార్డ్స్ అవి ఉంటాయి. ఇక స్వామి కంపల్సరీ అటెండ్ కానీ ఆ స్వామి ఒకటే రమ్మంటే నేను ప్రెజర్ చేస్తున్నా స్వామి. ఆ స్వామికి పార్ట్నర్స్ లేరు, నేను ఒక్కనే ఉన్నా. అందరు మేనేజర్లకు ఉన్నారు. ఇప్పుడు పార్ట్నర్ అంటే ఏం చేస్తాడు స్వామి? ఛానల్ పార్ట్నర్ అంటే స్వామి ఇప్పుడు యాక్చువల్లీ అన్ని టెలి సర్వీసెస్ కానీ ఏది ఉన్నా కానీ పార్ట్నర్ వైజ్గానే ఇస్తున్నారు స్వామి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వామి, నేను పార్ట్నర్, నేను ఎలా ఉంటుంది, నేను అదే ఎంప్లాయ్ అంటే మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు జాబ్ చేస్తాను. ఓకే. వాళ్ళకి ఏముంటుంది, సమ్ అనేది ఒక 30,000 ఎంఆర్సీ చేస్తే శాలరీ వస్తుంది, సమ్ అమౌంట్ 50,000 60,000. నేను ఛానల్ పార్ట్నర్ అలా కాదు, నాకు అన్లిమిటెడ్, నేను ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఓకే. సో మీరు ఏం కష్టపడతారు? నేను అనేది నాకు ఆల్రెడీ బేసికల్లీ నాది ఎలా అంటే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం టెలికామ్. 2004 నుంచి 2009 వరకు ఆఫ్రోల్ ఎంప్లాయీ పనిచేసిన స్వామి. నా శాలరీ 3,300 నుంచి నేను రిజైన్ చేసినప్పుడు 10,400. ఓకే. 2009లో రిజైన్ చేసి ఛానల్ పార్ట్నర్గా తీసుకున్నాం. మేము ఏం చేస్తామంటే నాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు స్వామి, అంటే ఎంటర్ప్రైజ్ బిజినెస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఏబీసీ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఏబీసీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గరకు వస్తాను, అంటే నేను ఎలాగో జెస్టైల్ నుంచి వస్తాను, రిఫరెన్స్లో వస్తాను, ఏదో వేరే యాక్టివిటీ ద్వారా వస్తాను, ఇట్లా మీ దగ్గరకు వస్తాను. నేను వచ్చి సార్ ఇట్లా ఇంటర్నెట్ లీజల్ ఐడి ఇస్తాను, పిఆర్ఐ ఇస్తాను, ప్రైమరీ ఇంటర్ఫేస్ అండ్ మైక్రోసాఫ్ట్ లైసెన్స్లు ఇస్తాను అండ్ ఫైర్ వాల్స్ ఇస్తాను. ఇట్లా మీ కంపల్సరీ కంపెనీ స్టార్ట్ చేస్తావు కాబట్టి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది, అన్నీ అవసరం ఉంటుంది. అశోక్ ఓకే, నువ్వు నాకు ప్రపోజల్ పంపిస్తే నువ్వు 2-3 రోజులు నాకు అర్జెంట్ కావాలంటావు. నేను దాన్ని ఏం చేస్తాను, కేవైసీ పార్ట్ క్లియర్ చేసి డీక్యాప్ చేసేసి నేను డెలివరీ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. నా పార్ట్ అనేది ఓన్లీ సేల్స్ పార్ట్, కానీ నేను ఎండ్ ఆఫ్ ద కస్టమర్ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేసుకోవాలని డెలివరీ పార్ట్ అండ్ సర్వీస్ పార్ట్ అండ్ బిల్లింగ్ పార్ట్ అన్ని నేనే చూసుకుంటాను. అది కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, కానీ నేను ఎలా అంటే నా కస్టమర్ నాకు దేవుడు. ఎందుకంటే నేను తెచ్చాను, నేను ఆన్బోర్డ్ చేశాను కాబట్టి నా కస్టమర్ అనేది సఫర్ కావాలి. మిమ్మల్ని నమ్ముకునే వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న కస్టమర్లు 163 ఉంటారు. ఓకే. ఒక 40-50 కస్టమర్లు బ్రాండ్ కానీ నేను ఇన్ కేసు వేరే తీసుకుంటాను కస్టమర్. రిమైనింగ్ కస్టమర్లు అనేది బ్రాండ్ 60% బ్రాండ్ నుంచి వస్తుంది. ఆ విధంగా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ కంపెనీ అయిపోతుంది, నువ్వేమంటావు, నువ్వు చెన్నైలో స్టార్ట్ చేస్తావు, బెంగళూరులో స్టార్ట్ చేస్తావు, ముంబైలో స్టార్ట్, అశోక్ నాకు అక్కడికి వెళ్ళి కావాలని నువ్వు రిఫర్ చేస్తావు. మామూలుగా నువ్వు ఒక 1 by 1 అనేది పెంచుకుంటపోతుంది ఆఫీసెస్. నువ్వేం చేస్తావు, నాకు బిజినెస్ ఇస్తుంటావు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి, నేను మంత్లీ బిల్లింగ్ 1 lakh ఎంఆర్సీ ఉందనుకో, నాకు 80,000 ఎంఆర్సీ కమిషన్ వస్తుంది. ఓకే. అంటే వేరే కస్టమర్లు ఎవరు అంటే నేను సర్వీస్ ఇస్తాను కాబట్టి నాకు రిఫరెన్స్లు వస్తుంది. అంటే నేను మార్కెట్లోకి వెళ్ళి అంటే మార్కెటింగ్ అంటే అంటే మన ఇది ఆఫీస్కి తిరుగుతాం, డోర్ టు డోర్ ఉంటుంది. ఓన్లీ ఎంటర్ప్రైజెస్ ప్యూర్లీ ఎస్ఎంఈ. ఆ విధంగా మనం కొంచెం కస్టమర్లు ఉన్నారు స్వామి, కానీ ఇప్పుడు ఇలా బిజినెస్ తగ్గిపోయింది చాలా వరకు. పొలిటికల్గా ఏ స్వామికి ఫేవర్ కాదు చెప్తున్నా స్వామి. ఒక విధంగా చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ ఎందుకు మళ్ళీ స్వామి ఈ స్వామి ఎప్పుడైనా స్వామి ఒక మనిషి ఒక గవర్నమెంట్ ఉందనుకో మన మైనస్లు చెప్పుకోవద్దు స్వామి. ఏమైతే అంటే ఏ కంపెనీ వాళ్ళు రావాలని ఆలోచిస్తారో ఈ స్వామి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలని చేయరు. ఇప్పుడు ఆ స్వామి నాకు ఇంత ఉంది, అప్పు ఇంత చేసారు, అంత చేసి దాన్ని ఏదో విధంగా మనం చేసుకోవాలి, కానీ బయటకు ఓపెన్ పెట్టుకోవాలి. అదే కదా, మన ఇంట్లో లొల్లులు ఉంటే మనం బయట వాళ్ళకి చెప్పుకోకూడదు కదా. అదే అంతే, ఎందుకంటే చులకన చేస్తారు స్వామి. మళ్ళీ వస్తాం స్వామి, సరే స్వామి చేస్తాం. మీరు ఈఎంఐలు అంటే నేను డేట్ చెక్ చేసుకుంటున్నా, నా ఈఎంఐ ఎప్పుడుందా స్వామి అవన్నీ పెట్టుకొని
తలకాయ అయిపోయింది అప్పుడు. ఇంకోటి ఏం తెలియదు వీళ్ళు వచ్చే మనుషులు డబ్బులు ఇవ్వడానికి ఎందుకో మళ్ళీ తీసుకునేటప్పుడు అట్లా ఉండదు. అంటే బిజినెస్లో కూడా వాళ్ళు బాకీ ఉన్నప్పుడు ఈరా పై అంటే అలా అలాగుంటుంది, ఏదో వాళ్ళ పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్లీ లెట్సే ఎవరు మనకు దమ్ చేయకపోయినా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా స్వామి. అరే లేదు పోయి నేను తీసుకొని తెచ్చిన స్వామి, నేను ఒక 8 తెచ్చిన నాన్నకి, మా అక్క తెచ్చింది బాబు, మా అక్క బాగా పెట్టింది మా నాన్నకి. గ్రేట్ అసలు, మా దేవత మా అక్క. ఆడపిల్ల అనేది ఏంటంటే ఉండాలి కంపల్సరీ. ఇది ఫైనాన్స్ ఎంత వస్తుంది స్వామి లోన్ తీసుకుంటేది? మీరు వైట్ ప్లేట్లో తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. ఎంత పడుతుంది స్వామి? 6 to 8%, 9% అట్లా పడుతుంది. సో దీన్ని అప్లికేబుల్ అవుతుందా? ఇప్పుడు తక్కువైంది కదా జిఎస్టీ. తీసేసిరా? తీసేయలేదు, దే హావ్ రెడ్యూస్డ్ ఇట్ అంతే. రెడ్యూస్ చేసి దే ఆర్ లైక్ సెల్లింగ్. నేను కూడా రెడ్యూస్ చేసినప్పుడే తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ రెడ్యూస్ చేసారు, దాని నెక్స్ట్ 10 days 15 daysలో ఈ కార్ వచ్చింది. జిఎస్టీ అమౌంట్ మీకు? జిఎస్టీ అమౌంట్ అంటే మన దగ్గరికి ఏం రాదు స్వామి. ఇన్పుట్ చూపించుకోవచ్చు, ఇన్పుట్ వస్తుంది కదా. అది మీరు బిజినెసెస్ కాబట్టి మీరు చూపించుకోవచ్చు అనుకుంటా. బట్ మేము ఇండివిజువల్స్ కదా, మా దగ్గర ఏం బిజినెస్ లేవు. నేనైతే ఏం క్లెయిమ్ చేసుకోలేదు అట్లా. అంటే మాకు 27% జిఎస్టీ అట. ఏమో సామన్నాడు ఇది. ఇప్పుడు మీరు అన్నారు కదా, మేము మాటలు దేవుని దయ వల్ల తీసుకోవాలి కారు. తీసుకోవాలా? ఏముండదు స్వామి. లెట్సే ఒక కార్ అయితే మినిమం ఉండాలా. అండ్ లెట్సే మీరు ఇంత కష్టపడ్డారు లైఫ్లో, యూ డిజర్వ్ అ కార్ కాదా? అవును సార్. అంటే రోజంతా నేను బైక్ మీద తిరగాలి అంటే లైక్ తిరిగి నాకు సర్జరీ అయింది స్వామి, స్పైనల్ సర్జరీ. మళ్ళీ 2 వీలర్ తిరిగి మళ్ళీ ఐ థింక్ లైక్ యూ డిజర్వ్ ఇట్. తీసుకోవాలి మీరు. తర్వాత దాని ఫినాన్స్ ఏమొస్తుందో తర్వాత తీసుకోవాలి. అదే చేయాలి సార్. ముందు తీసుకోవాలి, దాని తర్వాత ఆలోచిద్దాం రాబాయ్ అనుకుంటా పెట్టుకోవాలి. లేకపోతే లెట్సే ఇట్లాంటిది ఎల్లో ప్లేట్ ఏమైనా తీసుకొని ఏదైనా చనిపించుకోవచ్చు కదా సార్ అట్లా. అది కూడా మంచి ఆప్షన్. ఖర్చులు అయినా వెళ్తాయి. కాకపోతే వీటి మీద 13% అట్లా ఉంటుంది ఇంట్రెస్ట్. 13-14% ఉంటుంది ఇంట్రెస్ట్. సో మీరు బ్యాంక్లో నార్మల్ వైట్ ప్లేట్ తీసుకుంటే నడపలేం కదా. అది నడపలేం కదా, కమర్షియల్ కోసం వాడుతున్నారు కదా. సో ఎల్లో ప్లేటే తీసుకోవాలి మీరు. ఐ ఫీల్ లైక్ అదే బెటర్ అనిపిస్తుంది నాకు. అదే ఎల్లో ప్లేట్ తీసుకోవాలి, మీరు దాన్ని పర్సనల్ పర్పసెస్ కోసం కూడా వాడుకోవచ్చు కదా. అంటే ఏడా రాసలేదు కదా, అవును దాన్ని పర్సనల్ కోసం వాడుకోలేము. ఒక మంచి కార్ తీసుకొని ఎల్లో ప్లేట్ కన్వర్ట్ చేసుకొని, ఇప్పుడు లెట్సే మీకు బిజినెస్ నడుస్తలేదు, 2 days నడిపించుకోవాలి. ఏముంది ఇది కాకుండా ఇంకోటి చూసుకో స్వామి, ఒక్కదాని మీద డిపెండ్ కాకు. అంటే లెట్సే స్వామి ఇది కూడా ఏం చాలా డబ్బులు వస్తాయి అనేది ఏం లేదు. సఫిషియెంట్ గా మనకు దీంట్లో కూడా ఏం ఎక్కువ డబ్బులు ఏం లేవు. కాకపోతే స్వామి మంచిగా ఉండే ఒకప్పుడు ఉండే. కానీ పాయింట్ ఏంటంటే లైక్ ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు, 10 రూపాయలు వచ్చినా మంచిదే కదా. సో అట్లా హెల్ప్ అవుతుంది అంతే. అట్లీస్ట్ ఈఎంఐ అన్నది ఈఎంఐ అన్నది తీసుకోవాలి అట్లా. లేకపోతే ఇప్పుడు మీకు ప్రైవేట్గా ఒక బుకింగ్ వచ్చింది, అప్పుడప్పుడు దాన్ని తిప్పొచ్చు కదా. నాకు డ్రైవింగ్ అంటే రాదు స్వామి, పర్ఫెక్ట్ వచ్చేస్తుంది స్వామి, పెద్ద మ్యాటర్ కాదు. లేకపోతే ఏదైనా వేరే మంచిది మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా చూసుకోవాలి. మనకి ఏ బిజినెస్ ఎప్పుడు చేయిస్తారో తెలియదు మనకి. అట్లా జాబులు కూడా అట్లనే ఉన్నాయి కదా, ఎవడు ఎప్పుడు తీసేస్తాడా అన్నట్టు ఉన్నది ప్రతి. ఒకదాన్ని నమ్ముకోవడం కంటే ఒక 2-3 చేయొచ్చు కదా. బిజినెస్ ఉండాలి స్వామి, ఉంటేనే లైఫ్ అనేది ముందుకు పోతుంది. అట్లీస్ట్ మనకు రోజుకి 1000 రూపాయలు వస్తున్నా నాకు తెలిసి మంచి బిజినెస్. నాకు పాప ఇంటర్మీడియట్ స్వామి, పాప 10th. మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఫీజులు కట్టినారు ఈ 4 సంవత్సరాలు ఘోరంగా అయిపోయింది స్వామి. ఫీజులు కట్టిన కాలేజ్ ఫీజులు నార్మల్గా ఉన్నాయా స్వామి? నాకు మా పాప హాస్టల్ వేసి ఉండలేదు. పిల్లలు అసలు మనని ఇప్పుడు ఎలా అయిపోయింది జనరేషన్ స్వామి, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళ అనేది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే అవును పుట్టించారు చూసుకోవాలి కదా, అదే డిమాండ్ చేసి. మన టైంలో ఏముంటుండే అడ్జస్ట్మెంట్ అయ్యేటోళ్ళం స్వామి. మళ్ళీ నాదే స్వామి లేచే నేను చిన్నప్పటి నుంచి 6th క్లాస్లో ఉన్నప్పుడు ట్యూషన్లో చెప్తుండే నేను 6th 7th. మళ్ళీ అక్కడి నుండి ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నది, రోజు ఏదో ఒక పంచాయతీ. మనకి ఏ రోజైనా అవును భయ్ ఇవాళ సుక్కుని ఉందా అంటే అది కూడా లేదు. కష్టపడుతూనే ఉన్నాము, ఎప్పుడు ఎండ్ అవుతుందా అన్నట్టు ఉన్నది. ఇది ఇక పోయేపాటికి అవుతుందేమో, చచ్చిపోయేంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కానీ మనకు కూడా సుకూన్ కావాలి కదా ఏదో ఒక రోజు. కష్టపడుతున్నాడు అంటే కష్టపడుకుంటేనే చచ్చిపోవడం కూడా అది మంచిది కాదు. ఏదో ఒక రోజు ఔరా బెయ్యాలి, ఏం పెట్టలేవు అనుకుంటా కూర్చోవడానికి ఉండాలి. ఏం పంచాయతీ లేదు, ఇలా రిలాక్స్ అవ్వచ్చు. డిఫరెంట్ మనం పర్సన్స్ ని కలుస్తాము. ఇప్పుడు థింకింగ్ అనేది వాళ్ళది, ఎగ్జాక్ట్లీ మాట్లాడే విధానం, వే ఆఫ్ చాలా నేర్చుకుంటాం. కొత్త విషయాలు తెలుస్తుంటాయి.
అవును, నేర్చుకుంటాం, నేర్పిస్తాం, చాలా జరుగుతాయి కదా. జితేష్ అని కొట్టండి, జితేష్ కుమార్ తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. నాకు తెలుగు అయితే బూమింగ్లో ఉన్నది వస్తుంది, అంటే మంచి వ్యూస్ మా వస్తాయి. స్వామి ఇట్లా నేను పాటలు పాడుతున్నాను. మా స్వామి అదే అన్నారు, నువ్వు ఇట్లా మంచిగా చేసుకో స్వామి. పాటలు పాడతారా స్వామి? భజన్స్ ఇట్లా. ఆ. స్వామి ఇది కూడా పెద్ద మార్కెట్ స్వామికి సింగింగ్. ఇప్పుడు మన ఎవరు ఆయన పేరు గంగపుత్ర ఆయన ఉంటాడు కదా స్వామి, పాటలు బాగా పాడతాడు స్వామి. అవును అవును. తెలియదు స్వామి పేరు. సో ఆయన మనకు పరిచయమా, లేకపోతే అంటే ఆయన నేను మామూలుగా వింటుంటా స్వామి. నేను ఓన్గా ఇప్పుడు కాదు, భజన్స్లలో నేను ఇప్పుడు పూజలు అవుతుంటాయి. నేను పాడే భజన అనేది అంటే కొంతమంది స్వామి మంచిగా ఉందంట. నేనైతే ఎవరి దగ్గర ఒక 1 రూపీ తీసుకున్నాను స్వామి. కానీ స్వామి నేను ఏమి అట్లా తీసుకోమని అంటలేదు. నా పాయింట్ ఏంటంటే మన ప్యాషన్స్ మనకి పైసలు ఇస్తే మంచిదే కదా స్వామి. మనం చెడ్డ పని చేస్తున్నామా? ఇప్పుడు లెట్సే ఒక మనిషి వచ్చి అంత ఎనర్జీ పెడుతున్నాడు, వాయిస్ దేవునికి అంటే దేవుని గురించి పాడుతున్నాడు అంటే దానికోసం మీకు కూడా ఒక విలువ దొరకాలి కదా. నాకైతే ప్రతి పూజలను మంచిగా స్వామి మీరు ఎన్ని చూసి ఇడదాకా వచ్చింటారు స్వామి. ఆ ఎక్స్పీరియన్స్లెస్ మనల్ని స్మార్ట్ కూడా చేస్తాయి. అయితే మనందరికీ ఏదో ఒకటి పంచాయతీ ఉన్నది, ఏం చేస్తాం స్వామి, అంతే కదా స్వామి. దేవుడు పెట్టిన దానికి మనం ఏం చేయలేము స్వామి. కొన్ని మనం చేసుకునే ఉంటాయి, కొన్ని దేవుడికి. మీ వాళ్ళు ఏడు ఉంటారు స్వామి, ఎడ డ్రాప్ చేయాలి నేను, ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను ఒక్కటే ఉన్నా స్వామి, ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు నిన్ననే. అవునా? అంతే స్వామి, మీరు ఒక్కరే వెళ్తారు. సరే స్వామి, నైస్ మీటింగ్ యూ, లవ్లీ లవ్లీ మీటింగ్ యూ. జాగ్రత్త వెళ్ళండి. ఇక్కడనే డ్రాప్ చేయాలా? పర్లేదు స్వామి, మీకు ఏడ కంఫర్టబుల్ అయితే అక్కడ డ్రాప్ చేస్తాం. మీరు ఎట్లా నడవాలి కదా, సో మీకు ఎట్లా దగ్గర అయితే ఆడ ఆపల్లా, ఇక్కడ ఆపాలనా? అడుగుదాము, ఇక్కడ ఆపేస్తాం. జాగ్రత్త స్వామి, గుడ్ హ్యావ్ అ గుడ్ జర్నీ. థ్యాంక్ యూ స్వామి. బాయ్ స్వామి.